హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. అసలు సూపర్ టేస్ట్ ఉంటుందండి. సాంబార్ లేదా రసం పెట్టుకుని రైస్తో తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంత సింపుల్గా చికెన్ ఫ్రై అనేలా ప్రిపేర్ చేసుకుందాం. మెయిన్గా బ్యాచిలర్స్, బయట రూమ్స్లో ఉండే స్టూడెంట్స్ చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే కర్రీ అయితే వన్ డేలో తినేయాలి కదా. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎక్స్ట్రా టేస్ట్తో ప్రిపేర్ చేసుకుందాం. మ్యారినేట్ కూడా చేయాల్సిన పని లేదు. అలానే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ కూడా అవసరం లేదు. జస్ట్ స్పైసెస్ అన్నీ ఆ చికెన్లో మిక్స్ చేసేసి జస్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేయడమే. చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 1 kg ఫ్రెష్ బ్రాయిలర్ చికెన్ తీసుకుంటున్నాను. దాన్ని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయండి. తెలుసుకుందామండి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. 1 kg చికెన్, అలాగే కరివేపాకు, కొత్తిమీర, పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, స్పైసెస్ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టేబుల్ స్పూన్, అలాగే లెమన్ అన్ని చికెన్లో వేసుకొని మిక్స్ చేసుకుందామండి 1 by 1. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం, పసుపు, అలాగే సాల్ట్, స్పైసెస్ పౌడర్ ఇలా విధంగా వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఒక 2 to 3 minutes వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని మ్యారినేట్ చేయకూడదు. మ్యారినేట్ చేస్తే ఏంటంటే అడుగు అంటుతుంది కాబట్టి మ్యారినేట్ చేయకూడదు. జస్ట్ ఈ కారం ఇవన్నీ మిక్స్ చేసి జస్ట్ ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత పక్కన పెట్టేద్దామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ పీసెస్ మొత్తం చికెన్ పీసెస్ అన్నీ దీనిలో వేసేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. చికెన్ కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ని ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి. ఉడికిన తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకుందామండి. ఈ మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ వాటర్ అన్నీ డ్రై అయ్యే వరకు ఈ పీస్ చక్కగా కుక్ అవుతుంది. ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. ఈ వాటర్ యాడ్ చేయట్లేదండి. చూసారా, ఈ చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్తోనే కుక్ అవుతుంది. ఈ పీసెస్ అంతా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి స్పైసెస్ అన్నీ ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. డీప్ ఫ్రైలో వేసినా కానీ స్పైసెస్ అన్నీ ఆ పైనే ఉంటాయి కానీ లోపల వరకు అంతగా వెళ్ళవు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మాత్రం ఆ స్పైసెస్ అన్నీ లోపల పీస్ మొత్తం వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. సరే, కొంచెం కొంచెం వాటర్ అన్నీ డ్రై అయిపోతూ ఉన్నాయి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇది చికెన్ని ఉడకబెట్టి చేస్తారండి ఫ్రై. అది డిఫరెంట్ టేస్ట్. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఈ విధంగా ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి. చూడండి పీస్ ఎంత బాగా కనిపిస్తుందో. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని హాఫ్ స్లైస్ లెమన్ ఉంది కదండి, ఆ లెమన్ని తీసుకొని దీనిలో స్క్వీజ్ చేసుకుందాం. ఈ విధంగా స్క్వీజ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకును కూడా వేసి 2 minutes వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో కదా. చక్కగా రసము లేదా సాంబార్ పెట్టుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. చూడండి అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీతో కలర్ఫుల్గా ఇలా కంటైనర్ తీసుకొని స్టోర్ చేసుకుంటే 1 week వరకు ఉంటుందండి. పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. చెప్పినటువంటి టేస్ట్ మీరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కంపల్సరీ ఈ వీడియో చూడండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సూపర్ టేస్టీ చికెన్ ఫ్రైని హ్యాపీగా తినండి. ఇంకా రసం లేదా సాంబార్ చేసుకొని రైస్తో ఈ చికెన్ ఫ్రై తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.